ఎస్ మనతో మాట్లాడడానికి శివకాశి ఎమ్మెల్యే కీర్తన గారు ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన కాంగ్రెస్ టీవీకే పార్టీ తరఫున అత్యధిక మెజారిటీతో శివకాశి నుంచి గెలుపొందారు. సో ఎలా అనిపిస్తుంది ఒక తెలుగు వారిగా? చాలా అంటే చాలా బాగుంది. అంటే అందరూ చేంజ్ కోసం వచ్చారు, చేంజ్ చేయాలని ఇప్పుడు ఉంది మనకి. సో వీ విల్ బి డూయింగ్ ద చేంజ్. మేడం, మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంతటి అవకాశం తెలుగు వారిగా ఉండే ఒక శివకాశి లాంటి నియోజకవర్గంలో? సో అక్కడ ఎక్కువగా కూడా చాలా రకాల సమస్యలు ఉంటాయి. ఎక్కువగా కూడా టపాసులు విపరీతంగా అక్కడ క్రాకర్స్ కి సంబంధించి ఎప్పుడు కూడా బ్లాస్టింగ్ జరుగుతుంటాయి. సో వీటన్నిటిని ఎలా లోకల్ గా ఉన్నటువంటి సమస్యలను అవగాహన చేసుకుంటారు? నేను ఎలక్షన్ లో ఉన్నప్పుడు కూడా చాలా బ్లాస్ట్ జరిగింది. 32 మెంబర్స్ చెడిపోయారు. అది కూడా జరిగింది. అప్పుడు నాకు ఒకటే వచ్చింది, నన్ను గాడి ఇక్కడ పెట్టారు ఒక రీజన్ కోసం, హోప్. అది నాకు ఐ మీన్ ద పీపుల్ హ్యావ్ గివెన్ మీ. అందుకే మేబీ. ఎలా ఇచ్చారు మేడం? అంటే మీకు ఇంతటి అవకాశం విజయ్ గారు గుర్తించి ఇవ్వడం అంటే ఎలా, ఇదంతా ఒక కళగా ఉందంటారా? సో ఎలా, ఏమనిపిస్తుంది? అలా కాదు, విజయ్ గారు ఎలా అంటే ఏమైనా కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తారు. హీ ఈజ్ నాట్ సమ్వన్ హూ మనం ఎలీట్ వాళ్ళు అలా ఉంటారు ఇలా ఉంటారు. హీ ఈజ్ జస్ట్ అ కామన్ మ్యాన్. అలాంటి దాంట్లోనే ఆలోచిస్తారు. అందుకే అలాంటి వాళ్ళకి క్యాండిడేట్ కూడా ఇచ్చారు. సో అది గ్రేట్ కదా. ఎవరిస్తారు మీరే చెప్పండి. ఇంత గొప్ప గొప్ప పార్టీ ఉన్నాయి, అక్కడి నుంచి కూడా వాళ్ళు తెచ్చుకోవచ్చు, కానీ వాళ్ళు అది చేయలేదు. కామన్ మ్యాన్ కి ఇచ్చారు, మిడిల్ క్లాస్ విమెన్ కి ఇచ్చారు, యంగ్ విమెన్ కి ఇచ్చారు. ఏమనిపిస్తుంది మేడం? అంటే రాజకీయాలని ఇన్నేళ్లుగా చూశారు, ఇప్పుడు చూడటం మీరు ఇంకొక తరం, అంటే ఒక తరం మొత్తం కూడా కొత్త వారికి ఇచ్చారు. ఒక ఆటో డ్రైవర్ ఎమ్మెల్యే గెలుపొందారు, మీరు గెలుపొందారు. సో దీన్ని ఎలా చూస్తారు? ఇదే చేంజ్. ఎందుకంటే కామన్ ప్రెసింగ్ పాయింట్స్ కామన్ పబ్లిక్ కే తెలుస్తుంది. కామన్ పబ్లిక్ కి పవర్ ఇచ్చి చూడండి, ముందు చెప్తారు, మూవీస్ లో కూడా చెప్తారు. సో అది ఇప్పుడు జరుగుతుంది. సో అంటే మీరు తెలుగు రాజకీయాలను కూడా దగ్గరగా చూస్తుంటారు. సో అక్కడ రాజకీయాలకి ఇక్కడ రాజకీయాలకి ఏమైనా తేడా ఉందా మేడం? అంటే డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే కామన్ పబ్లిక్ వచ్చాం కదా క్యాండిడేట్ గా. ఇప్పుడు కామన్ పబ్లికే ఎమ్మెల్యే అయ్యాం, అక్కడ అలా కాదు కదా. సో ఎలా ఉండబోతుంది మేడం అంటే భవిష్యత్ కార్యాచరణ మీ శివకాశికి సంబంధించి ఎలా చేస్తారు? నా వల్ల ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్, ఐ విల్ డూ ఇట్. సో ప్రజలు నమ్మి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చారు. సో నేను హైదరాబాద్గా ఉండి ఇక్కడికి వచ్చాక ఇక్కడి నుంచి నేను గెలవడం అనేది మాత్రం ఒక ఎంతో ఆనందంగా ఉంది. విజయ్ నాలాంటి ఎంతో మందికి యంగ్గా ఉన్నటువంటి వారందరికీ అవకాశం ఇచ్చారు. ఇదే తమిళనాడులో ఒక నూతన రాజకీయాలకు టీవీకే పార్టీ వేదికగా మారింది. అందులో నేను భాగస్వామ్యం కావడంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్ తో కార్తికేయ టీవీ, చెన్నై.